మంత్రులు ముఖ్యమంత్రులు శాసనసభకు పోతే భయపడేటువంటి వాళ్ళు కాదు, శాసన మండలికి పోతే భయపడేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ రకమైనటువంటి మేధావులు ఉండేటువంటి వాళ్ళు. దురదృష్టం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి ప్రాధాన్యత లేకుండా తగ్గించారు. ఆ రకంగా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ మాట్లాడాల్సినటువంటి ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి బాకాలుగా మారి, తొత్తులుగా మారి, పరేవీలు చేసుకొని ఈరోజు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేశారే తప్ప ఉపాధ్యాయుల సమస్యల గురించి ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేసే పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తలేదు. టీచర్లకు అంటే టీచర్ల సమస్యల పట్టింపు లేదు, టీచర్లకు దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి ధైర్యం కూడా లేదు. వాళ్ళు టీఆర్ఎస్ కు లేదు, కాంగ్రెస్ కి లేదు. టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. పోటీ చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ సందర్భంగా మీ అందరిని కోరుతా ఉన్నాం, ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తుకు సంబంధించి దిశా నిర్దేశం చేసేటువంటి ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉండాలి, తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయి 10 సంవత్సరాలు గిలగిల కొట్టుకొని మొత్తం కుటుంబ పెత్తనానికి ఆ రోజు ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యో మనకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మార్పులు చేశారు, ఒక నియంతలాగా పరిపాలన చేశాడు. కాబట్టి గత శాసనసభ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ మనం తెచ్చుకున్నాం. పెంక నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది రోజు మన బతుకు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఈ రోజు అంధకారంగా ఉంది. డిఏల పరిస్థితి ఏంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంది, మీరు ఒకటే కాదు రాష్ట్రంలో అన్ని రంగాలలో అదే పరిస్థితి ఉన్నది. ఏమైనా చెప్తాం, చందమామని తెచ్చి మీ ఇంట్లో ఇస్తా, కానీ నాకు ఓటేస్తే చాలు అన్నట్టుగా ఈ రెండు పార్టీలు కూడా పోటీలు పడి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక మంచి పరిపాలన రావాలంటే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి.